నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. అందరూ ప్రేమించి పెళ్లి చేసుకుంటే నేను పెళ్లి చేసుకున్నాక ప్రేమించాను అని అంటున్నాడు అనిల్. మా మధ్య ప్రేమ ఎంతో కాలం లేదు, ఒక్కడి వల్ల మా జీవితం నాశనం అయిపోయింది అని అంటున్నాడు. అసలు వాళ్ళకి వచ్చినటువంటి కష్టం ఏంటి, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటున్నారో అడిగి తెలుసుకుందాం. నాకు ఇట ఏం వ్యసనాలు లేవు మేడం, అసలు తిరగడాలు ఏం లేవు, తాగడాలు సిగరెట్ ఏమీ లేదు. ఓకే, ఇంట్లో వాళ్ళు నాకు పెళ్లి చేశారు. ఓకే, పెళ్ళయింది మీకు? పిల్లలు? పిల్లలు లేదు మేడం. ఇంకా లేదు. ఓకే, అంటే నాకు పుట్టలేదు, మా ఆవిడ పుట్టారు. ఓ, మీకు పిల్లలు లేరు, మీ ఆవిడకి పిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఆ సమస్యతో వచ్చారు. అవును మేడం. శోభనం రోజు నా భార్య నాకు ఒకటి చెప్పింది, అంటే నాకు ప్రెగ్నెన్సీ రాదు, నాకు చిన్నప్పుడు ఆపరేషన్ అయిపోయిందని. మరి అప్పుడు మీరు బయటకు వచ్చి అది చాలా పెద్ద ఇష్యూ కదా. ఒకసారి టెస్ట్ చేపిస్తున్నామని ఇద్దరం హాస్పిటల్కి వెళ్ళాం మేడం. అక్కడ నాకేమన్నారంటే వీరగణాలు తక్కువ ఉన్నాయని చెప్పారు. ఒకరోజు నేను ఆఫీస్కి వెళ్ళాక ఇంట్లో వాళ్ళు ఫోన్ చేశారు, భార్యకు బాగాలేదు వెంటనే వచ్చేయని. ఓకే, ఎందుకు హాస్పిటల్కి వెళ్తే మా ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉన్నారు. నేను డాక్టర్ దగ్గరికి వెళ్తే షీ ఈజ్ ప్రెగ్నెంట్ అని చెప్పారు. మీరు షాక్ అయ్యారా, మీరు హ్యాపీ ఫీల్ అయ్యారా? నేను హ్యాపీ, నాకు పుట్టాడు హ్యాపీ ఫీల్ కానీ ఏమన్నా. నేను అడిగాను, ఇది 10 మంది చెప్తే బాగుండదు కాబట్టి ఇంట్లోకి పిలిచి అడిగాను, 4 రోజుల మధ్య అడిగాను. అడిగింటే చెప్పింది, ఇలా ఇన్స్టాలో ఒకటి మెసేజ్ చేశాను, నాకు రీల్ చేసిన వల్ల ఇన్స్టాలో మెసేజ్ చేశాడు. ఏంటి అడగగానే డైరెక్ట్ గా చెప్పేసిందా? ఫస్ట్ మనసులు కలిసాయి, తర్వాత శరీరాలు కలిసి మళ్ళీ రిధమ్ అని చెప్పేశారు. కాదు, నువ్వు అడగలేకపోయావా, నీకు ప్రెగ్నెన్సీ రాదు కానీ మరి ప్రెగ్నెన్సీ ఎలా వచ్చింది? అడిగాను మేడం, ఆమె కూడా తెలియదు అంటే. అది అద్భుతం జరిగిపోయింది ఆవిడ జీవితంలో. ఆవిడ గర్భసంచి రిపోర్ట్ నువ్వు చూసావా? చూశానండి. లేదంటే ఆవిడ నీకు కాలీఫ్లవర్ ఏమైనా పెట్టిందా? ఆమె చెప్పింది లేదని, గర్భంచి లేదని. మరి ఎలా వచ్చింది? అతను పెళ్లి చేసుకుని అంటున్నారు అసలు ఆమెని. అసలు ముందు నువ్వు డైవర్స్ ఇవ్వాలిగా, ఆవిడ చేసుకోవాలంటే. నేను అడిగానండి ఆమెని, అతను చేసుకుంటానంటే నువ్వు డైవర్స్ ఇవ్వడానికి రెడీ. అవును కదా, ఆ అమ్మాయి కంటే నీ పట్టుదల ఏంటి వాళ్ళు పెళ్లి చేసుకోవటం గురించి? నీ భార్య వాళ్ళు చేసుకోవటం. అసలు మీ ఆవిడ ఏమంటుందా, ఆయన చేసుకుంటానంటుందా? మా భార్య ఓకే అంటుంది. అతను చేసుకుంటుంది, నీతో అయినా ఉంటుందా? ఎలాగైనా ఓకే. మీ భార్య మాత్రం నువ్వు కావాలి, అతను కావాలి. అవును. బోర్ కొట్టేశాడా 2 years కి? లేదు, అనుకోకుండా అలా దగ్గర అయిపోయాము. అనుకోకుండా దగ్గర అవడం ఏంటమ్మా? అనుకోకుండా అనేది అతను అనలేదు, సీక్వెన్స్ రిధమ్ బాగా కలిసింది సార్. ఫస్ట్ మనసులు కలిసినాయి, తర్వాత శరీరాలు కలిసినాయి అని చెప్పాడు అతను. ఎలా కలిసారు మీరు ఇద్దరు? ఆయన ఎక్కడ ఉంటాడు, మీరు ఎక్కడ ఉంటారు? ఏం అనుకోకుండా అంటే ఒక బయట వ్యక్తి కలవాలి అన్న మీ ఇంటికి వచ్చాడా, మీరు ఏమైనా హోటల్ బుక్ మా ఇంటికే చేసుకున్నారు? వచ్చారు. అమ్మా, ఆయన లేనప్పుడు మా ఇంటికి వచ్చారు. ఓయమ్మా, ఈయన ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆయన వచ్చాడా? ఆయన ఎప్పుడు ఎన్నిసార్లు వచ్చాడు అలా? వచ్చారు, ఒక 4-5 times వచ్చారు. వాళ్ళు పెళ్లి చేసుకుంటారా ఏం చేసుకుంటారా అనేది ఆల్రెడీ మొదలైంది, కార్యక్రమం నడుస్తూనే ఉంటది. వాళ్ళు పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా వాళ్ళ పెళ్లి గురించి నీకింత తాపత్రయం ఎందుకు? ఈవిడ వదలటలేదు కదా సార్. నీ భార్య నుంచి విముక్తి. వాళ్ళు పెళ్లి చేసుకుంటారా డాన్స్ చేస్తారా అనేది నీకు అనవసరం. ఏం చేస్తూ ఉంటారండి? ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ ఎక్కువ చేస్తూ ఉంటారా? ఫోటో షూట్ చేస్తూ ఉంటారా? అచ్చా. పెళ్ళైన ఆడవాళ్ళనా పెళ్లి కాని ఆడవాళ్ళు? పెళ్లి కానాలి. మరి పెళ్ళైంది కదా, మరి ఆవిడకి పెళ్ళైంది కదా. బాగుందని మెసేజ్ చేసాం. ఇన్స్టాలో టిప్స్ చెప్తా అంటే కలిసి. ఏం టిప్స్? ప్రెగ్నెన్సీ టిప్సా? ఆ హెల్దీగానే పిల్లలు కన్నారా? సెక్సాలజిస్ట్ లో ఉన్నావు నువ్వు. మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే ప్లీజ్ మేడం. కూర్చోండి. సార్, మేడం, అనిల్ గారు ఇక్కడ సమస్యతో రావడం అనేది జరిగింది. ఆయన పిలిచి అసలు ఆయనకు వచ్చినటువంటి సమస్య ఏంటో తెలుసుకుందాం. తప్పకుండా. అనిల్ గారు రండి. హలో అండి, నమస్తే. ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను ఖైరతాబాద్ ఖైరతాబాద్ నుంచి. ఏం చేస్తూ ఉంటారు? ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను. ప్రైవేట్ జాబ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ దేనికోసం అని వచ్చారండి? నాకు ఇట ఏం వ్యసనాలు లేవు మేడం, అసలు తిరగడాలు ఏం లేవు, తాగడాలు సిగరెట్ ఏమీ లేదు. ఓకే, ఇంట్లో వాళ్ళు నాకు పెళ్లి చేశారు. ఓకే, పెళ్ళయింది మీకు? పెళ్ళి ఎంత కాలం అవుతుంది? 3 years అయింది మేడం. 3 years అవుతుంది. మీరు లవ్ మ్యారేజా అరేంజ్డా? అరేంజ్ మ్యారేజ్ మేడం. అరేంజ్ మ్యారేజ్. పిల్లలు? పిల్లలు లేదు మేడం. ఇంకా లేదు. ఓకే, అంటే నాకు పుట్టలేదు, మా ఆవిడ పుట్టారు. ఓ, మీకు పిల్లలు లేరు, మీ ఆవిడకి పిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఆ సమస్యతో వచ్చారు. అవును మేడం. చెప్పండి, ఏం జరిగింది?
ఇంట్లో వాళ్ళు పెళ్లి చేశారు. ఉమ్, శోభనం రోజు నా భార్య నాకు ఒకటి చెప్పింది. ఉమ్. అంటే నాకు ప్రెగ్నెన్సీ రాదు, నాకు చిన్నప్పుడు ఆపరేషన్ అయిపోయిందని. ఓకే అలాగే నేను ఎందుకు ఏంటని అడగలేదా? చిన్నప్పుడు ఆపరేషన్ చేయడం ఏంటి? చిన్నప్పుడు తన స్టమక్ ఆపరేషన్ అయిందండి ఏదో ప్రాబ్లం వల్ల. ఏదో ప్రాబ్లం వల్ల గర్భసంచి తీస్తానని చెప్పారా? అవును. మీది అరేంజ్డ్ మ్యారేజ్ కదమ్మా, మరి మీ ఇంట్లో వాళ్ళు ఊరుకుంటారా అట్లాగా? మీ ఇంట్లో ఇంట్లో వాళ్ళు వాళ్ళకి వారసులు చెప్పలేదండి లేకపోతే చెప్పకుండా చేశారు. మరి అప్పుడు మీరు బయటకు వచ్చి అది చాలా పెద్ద ఇష్యూ కదా. కానీ ఎందుకు బయటకు ఎందుకు చెప్పాలని చెప్పలేదు మేడం నేను. అంటే మీకు ఆ అమ్మాయి బాగా నచ్చిందా? అవును, ఓకే. అందుకు బయటికి చెప్పలేదు నేను. ఉమ్. సరే అని కంటిన్యూ అయ్యాం బాగా. కంటిన్యూ అయిన తర్వాత ఒకసారి టెస్ట్ చేపిస్తున్నామని ఇద్దరం హాస్పిటల్కి వెళ్ళాం మేడం. దేనికి టెస్ట్? ఇది ప్రెగ్నెన్సీ టెస్ట్ కోసం. ఒకవేళ ప్రెగ్నెన్సీ వస్తుందా అని కనుక్కుందాం అని చెప్పేసి వెళ్ళారు అంతేనా? ఇద్దరం పెట్టించాం అక్కడ. ఓకే. అక్కడ నాకేమన్నారంటే వీరగణాలు తక్కువ ఉన్నాయని చెప్పారు. ఉమ్, అది భార్యకి చెప్పాను. ఏమన్నానంటే నాకు హెల్త్ ప్రాబ్లం లేనప్పుడు నువ్వు సపోర్ట్ చేసావు కదా, ఇప్పుడు నీకు ప్రాబ్లం ఉంది కానీ నేను సపోర్ట్ చేద్దామని ఇద్దరం కలిసి ఉన్నాం మేడం. మీ ఆవిడకి ఏం ప్రాబ్లం లేదా? ఉంది కదా ప్రాబ్లం. అప్పుడు ఇద్దరు హాస్పిటల్కి ఎందుకు వెళ్ళారు? ఇద్దరు ప్రాబ్లం హాస్పిటల్కి వెళ్ళాం మేడం. ఇద్దరికి ఏం ప్రాబ్లం ఉంది? ఆవిడ ప్రాబ్లం కన్ఫర్మ్ అయిపోయింది, నువ్వెందుకు టెస్ట్కి వెళ్ళావు? ఏంటి ప్రాబ్లమ్? నాకు ప్రెగ్నెన్సీ లేదు, రాదు కదా ఆమెకి. ఎలా రాదు అని అనుకుంటున్నారు? అంటే చిన్నప్పుడు ఆపరేషన్ చెప్పి ఆమె చెప్పింది చిన్న ఆపరేషన్ అయిందని. ఆపరేషన్ అయింది కాబట్టి అసలు హాస్పిటల్కి ఎందుకు వెళ్ళారు అని. ఒకవేళ వస్తుందేమో అని డౌట్తో వెళ్ళాం మేడం. అదే వస్తుందేమో అన్న అవకాశం ఉంటదేమో అని చెప్పేసి వెళ్ళారు. అక్కడ మీ గురించి తెలిసింది. అవును, ఆ, మా భార్యకి చెప్పాను. ఆ, ఓకే నాకు అప్పుడు నువ్వు సపోర్ట్ చేసావు కదా, ఇప్పుడు నేను సపోర్ట్ చేస్తాను, కలిసి ఉందామని చెప్పాము. ఓకే, ఇద్దరు ఆదర్శ దంపతుల్లాగా కలిసి ఉన్నారా? అలా ఒక 1 year తర్వాత నాకు మా భార్యకు క్లోజ్ దూరం అయింది మేడం. ఓకే. దూరం అయింది. ఒకరోజు నేను ఆఫీస్కి వెళ్ళాక ఇంట్లో వాళ్ళు ఫోన్ చేశారు, భార్యకు బాగాలేదు వెంటనే వచ్చేయని. ఓకే, మీ ఆవిడే చేయొచ్చుగా. బాగాలేదు ఆమెకే కదా మేడం, హాస్పిటల్కి వెళ్ళింది. ఆవిడ హాస్పిటల్లో వెళ్ళిపోయిందా? ఓకే. ఎందుకని హాస్పిటల్కి వెళ్తే మా ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉన్నారు. నేను డాక్టర్ దగ్గరికి వెళ్తే షీఈ్ ప్రెగ్నెంట్ అని చెప్పారు. నువ్వు ఫస్ట్ టెస్ట్ చేయించినప్పుడు ఆవిడ ప్రెగ్నెంట్ అవ్వదు అని చెప్పారన్నావు. అవును మేడం, అవ్వదని చెప్పారు. ఏ డాక్టర్ అవ్వదని చెప్పాడు? ఏ డాక్టర్ కన్ఫర్మ్ చేశాడు? ఇప్పుడు నీకు అవ్వదు అని చెప్పిన డాక్టర్ అయ్యింది, ఇప్పుడు ప్రెగ్నెంట్ అని చెప్పిన డాక్టర్ ఒకటేనా? వేరు వేరండి. వేరే వేరే. అవును. మీరు షాక్ అయ్యారా? మీరు హ్యాపీ ఫీల్ అయ్యారా? నేను హ్యాపీ, నాకు పుట్టాడు హ్యాపీ ఫీల్ కానీ ఏమన్నా. నేను అడిగాను, ఇది 10 మంది చెప్తే బాగుండదు కాబట్టి ఇంట్లోకి పిలిచి అడిగాను. 4 రోజుల మధ్య అడిగాను. అడిగింటే చెప్పింది ఇలా ఇన్స్టాలో ఒకటి మెసేజ్ చేశాను, నాకు రీల్ చేసిన వల్ల ఇన్స్టాలో మెసేజ్ చేశాడు. ఏంటి అడగగానే డైరెక్ట్ గా చెప్పేసిందా? భయపడ్డాలు లాంటివి, అయ్యో తప్పు చేశానన్న గిల్టీ ఫీలింగ్ ఏమీ లేకుండా చెప్పేసింది. చెప్పేసిందండి. ఎందుకంటే ఒరిజినాలిటీ ఇద్దరికి తెలుసు కాబట్టి, నీకు ఎవరని తెలుసు, ఆ అమ్మాయికి అవదని చెప్పి ఇంకా దాచి డొంక తిరుగుడుగా మాట్లాడటం వేస్ట్ అని చెప్పి ఒప్పేసుకుంది వెంటనే. ఆ. ఓకే. రీల్స్ చేస్తే మెసేజ్ చేశారని చెప్పారు. మెసేజ్ చేసిన తర్వాత ఫస్ట్ మా మనుషులు కలిసాం, సెల్లర్ కలిసామని చెప్పేశారు. ఫస్ట్ మనుషులు కలిసాయి, మనసులు కలిసాయి, తర్వాత శరీరాలు కలిసాయి అని చెప్పేశారు. కాదు, నువ్వు అడగలేకపోయావా? నీకు ప్రెగ్నెన్సీ రాదు కదా, మరి ప్రెగ్నెన్సీ ఎలా వచ్చింది? అడిగాను మేడం, ఆమె కూడా తెలియదు అంట అది. అద్భుతం జరిగిపోయింది ఆవిడ జీవితంలో. అవును. అప్పుడు మీరు తర్వాత నేను ఆ అబ్బాయిని పిలిచి అడిగాను, ఆ. నేను డైవర్స్ చేస్తాను, పెళ్లి చేసుకో అని. అతను పెళ్లి చేసుకోని చెప్పేశాడు. నాకు ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ అయింది. అసలు నీకు ఆల్రెడీ ఆ డౌట్ ఎందుకు వచ్చింది? నీకు ఆల్రెడీ డాక్టర్ దగ్గరికి వెళ్ళావు, కౌంటింగ్ తక్కువ ఉంది అన్నారు కానీ పిల్లలు పుట్టరని నీకు చెప్పలే. అవును. మీ ఆవిడకి అసలు ప్రెగ్నెన్సీ రాదు లేదు అని చెప్పారు. అలాంటిది ఒక అద్భుతం జరిగింది. అమ్మయ్య ఏదో సక్సెస్ అయిందని అనుకోవచ్చు కదా, నీకు డౌట్ ఎందుకు వచ్చింది అసలు? అంటే మేము కలిసలేదు మేడం ఇప్పుడు శారీరకంగా. తమ్ముడు నీది సెమెన్ రిపోర్ట్ నీ దగ్గర ఉంది. అవును. ఆవిడ గర్భసంచి రిపోర్ట్ నువ్వు చూసావా? చూసానండి. లేదంటే ఆవిడ నీకు కాలీఫ్లవర్ ఏమైనా పెట్టిందా? ఆమె చెప్పింది లేదని, గర్భించి లేదని. మరి ఎలా వచ్చింది? ఆవిడ చెప్పింది, ఈయన చూడలే, ఆవిడ చెప్పిందా? ఈయన నమ్మాడు. అవును. ఇద్దరు ఆదర్శ దంపతులుగా ఒక 1 year ఉన్నారు. అవును మేడం. తర్వాత ట్విస్ట్ ఏంటంటే ఆవిడ ప్రెగ్నెంట్. అవును. తర్వాత తెలిసింది నువ్వు డైవర్స్ ఇస్తాను అన్నావు. ఏమైంది నెక్స్ట్? ఆడ ఒప్పుకోలేదు, పెళ్లి చేసుకుంటే ఒప్పుకోలేదు. నాకు వేరే వాళ్ళతో పెళ్లి ఫిక్స్ అయింది, నేను ఒప్పుకోనని చెప్పేశాడు. ఆహా, అబ్బాయి చేసుకొని అన్నాడు, కడుపు చేసిన అబ్బాయి. సూపర్, సరిపోయింది. తెక్కనినట్లే కాదు, ఎందుకు వచ్చారు మీరు ఇక్కడ? ఆవిడ ఎందుకు తీసుకొచ్చారు? అంటే ఇక్కడ న్యాయం జరుగుతుందని వచ్చానండి. ఏం న్యాయం? అంటే అతను పెళ్లి చేసుకోవాలి, ప్రెగ్నెన్సీ 1 month వచ్చింది, ఓకే, పెళ్లి చేసుకుని అంటున్నారు. ఆ? అతను పెళ్లి చేసుకుని అంటున్నారు అసలు ఆమెని. అసలు ముందు నువ్వు డైవర్స్ ఇవ్వాలి, ఆవిడ చేసుకోవాలంటే. అతను నేను అడిగానండి ఆమెని. అతను చేసుకుంటానంటే నువ్వు డైవర్స్ ఇవ్వడానికి రెడీ. అవును. కాదు, ఆ అమ్మాయి కంటే నీ పట్టుదల ఏంటి? వాళ్ళు పెళ్లి చేసుకోవటం గురించి, నీ భార్య వాళ్ళు చేసుకోవటం. అసలు మీ ఆవిడ ఏమంటుందా? ఆయన చేసుకుంటానంటుందా? మా భార్య ఓకే అంటుంది. అతను అన్న చేసుకుంటుంది, నీతో అయినా ఉంటుందా? ఎలాగైనా ఓకే. నువ్వేమనుకుంటున్నావు? నాకు పుట్టిన బిడ్డతో నేను ఏం చేయాలి అసలు? నేను వద్దనుకుంటున్నావు? వద్దనుకున్నాను నేను కూడా. మీ భార్య మాత్రం నువ్వు కావాలి, అతను కావాలి. అవును. సరే, ఆడు చేసుకుంటాడో చేసుకోవడం తర్వాత సంగతి. నువ్వు ఉంటావో ఉండవో డెసిషన్ తీసుకోవచ్చు కదా, నీ ప్రాబ్లం కదా ఇది. నువ్వు డైవర్స్ కేసు వేసేసుకుంటే అయిపోయేది కదా, ఇక్కడ మా దగ్గరికి ఎందుకు వచ్చావు? మళ్ళీ 10 మంది తెలియకూడదు కదా అసలు మ్యాటర్. మాకు తెలియదు. తెలియకూడదు కదా. తెలియకూడదా అంటే ఇప్పుడు పెళ్లి చేసుకుంటే తెలిసిపోయేది కదా, వాడు పెళ్లి చేసుకుంటానంటే తెలిసిపోయేది కదా. ఓహో, ఫేసులు రివీల్ చేయట్లేదు కాబట్టి ఇక్కడ ప్రాబ్లం సాల్వ్ అయిపోతే మీరు కోర్టుకి వెళ్ళి డైరెక్ట్ గా డైవర్స్ పిటిషన్ వేసుకుంటారు, అంతేనా? ఆవిడ కూడా పిలవండి, ఆవిడేం చెప్తుంది ట్విస్ట్. మీ ఆవిడ పేరేంటి? రియా.
రియా రియా గారు రండి. నమస్తే. ఇప్పుడు మీ వారు చెప్పిందంతా కూడా మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా, మీరు ఇంకేమన్నా చెప్తారా? లేదు మేడం, మా ఆయన చెప్పిందంత కరెక్టే మేడం. అంతేనా? మీ ఆయన ఇష్టపడి పెళ్లి చేసుకున్నారా మీరు? అవును మేడం. ఇష్టపడి పెళ్లి చేసుకున్నారా? పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టానంత వరకు మీరు తర్వాత కూడా హ్యాపీగానే ఉన్నారుగా? అవును. మరి మళ్ళీ ఇన్స్టాలో ఎవరో మెసేజ్ చేశారని చెప్పేసి వాళ్ళకి ఎలా కనెక్ట్ అయ్యారు మీరు? నేను అదే బ్యూటీ టిప్స్ వీడియోస్ చేస్తూ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాను మేడం. కాదమ్మా, ఇప్పుడు మీ హస్బెండ్ని పెళ్లి చేసుకున్న ఫస్ట్ నైటే ఓ ట్విస్ట్ ఇచ్చావంట, నాకు గర్భసంచే లేదు, నాకు ప్రెగ్నెన్సీ రాదు అని. అంత అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏంటి? ఎందుకు చెప్పారు ఆ మాట ఆ టైంలో? డాక్టర్స్ రాదు అని అన్నారా, రాకపోవచ్చు అన్నారా, లేదంటే మీరు చెప్పింది అబద్ధమా? రాదు వేరో, రాకపోవచ్చు వేరో, అబద్ధం ఆడటం 3 డైరెక్షన్స్ ఉన్నాయి. లేదు మేడం, డాక్టర్ చెప్పారు, అప్పుడైతే కావాలని అబద్ధం ఏం చెప్పలేదు. డాక్టర్స్ మీకు అప్పుడు ఏం చెప్పారంటే ఏదో మీకు టెస్ట్ చేసి అసలు ఏదో ఆపరేషన్ చేశారట. ఏం ఆపరేషన్? అప్పుడు నాకేదో స్టమక్ లో ప్రాబ్లం వస్తే ఇక మీకు ప్రెగ్నెన్సీ రాకపోవచ్చమ్మా అని డౌట్ఫుల్ గా చెప్పారా? అది మీ ఆయనకి చెప్పారు మీరు. అందుకని మీ ఆయన ఒక 1 year ఆపరేషన్ చేసినాక హాస్పిటల్కి తీసుకెళ్ళాడు, ఏమో సక్సెస్ అవ్వచ్చేమో అని. అంతేనా? అప్పుడు మీ ఆయనకి స్పర్మ్ కౌంట్ తక్కువ ఉంది అని చెప్పారు. అంతేనా? మా ఆయన చెప్పినంత కరెక్టే. సరే, అప్పుడు కూడా మీరు ఒక ఆదర్శ దంపతులాగా ఒక అగ్రిమెంట్ పెట్టుకున్నారు, నువ్వు నన్ను ఉద్ధరించు, నేను నిన్ను ఉద్ధరిస్తానని. అలా బాగానే ఉందిగా లైఫ్. మళ్ళీ మధ్యలో ఈ టిక్ టాక్లు, యూట్యూబ్లు, ఇన్స్టాగ్రామ్లు పరిచయాలు ఏంటి? తను చూసి అలా ఫస్ట్ ఫ్రెండ్ గా మాట్లాడుతూ తను ఆ ఫ్రెండ్ గా మీ ఆయనతోనే మాట్లాడుకోవచ్చుగా. బోర్ కొట్టేశాడా 2 years కి? లేదు, అనుకోకుండా అలా దగ్గర అయిపోయాం. అనుకోకుండా దగ్గర అవ్వడం ఏంటమ్మా? ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు లేరా? విచ్చలు విడితానం అంటారు దీన్ని. అనుకోకుండా జరగడం కాదు. నువ్వేం చిన్నపిల్లవి కాదు, నీకు ఏంటి తెలియకుండా ఏం పెళ్లి చేసుకోలేదు. అనుకోకుండా అనేది అతను అనలేదు. సీక్వెన్స్ రిథమ్ బాగా కలిసింది సార్. ఫస్ట్ మనసులు కలిసినాయి, తర్వాత శరీరాలు కలిసినాయి అని చెప్పాడు అతను. చాలా కథ నడిచింది మీ ఇద్దరు. చాలా ఓపెన్ గానే హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు, కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.